హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు మీకు స్టీల్ కట్ వర్డ్స్ తోటి పోరిడ్జ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటంటే మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ స్టీల్ కట్ వర్డ్స్ అనేది ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి మనకి. ఇవి తీసుకుని మీకు ఒక చిన్న గ్లాస్ తోటి తీసుకోవాలి. ఇవి చూడడానికి బార్లీ గింజల నూకలా అనిపిస్తుంది. దీన్ని ఒక అరగంట నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందులో వెజిటబుల్ స్టాక్ చేస్తాం. అది ఎలా చేసుకోవాలంటే 2 క్యారెట్లు, అలాగే 2 ఉల్లిపాయలు, కొత్తిమీర కాడలు, ఇవి సెల్లరీ కొమ్మలు. ఈ సెల్లరీ అని మంచి ఫ్లేవర్తో ఉంటాయి. ఇవి కొన్ని తీసుకోండి. ఇది సూప్స్లో కానీ పలావ్లో కానీ ఎలాంటి వాటిలో వేసుకుని ఈ స్టెమ్స్ బాగుంటాయి. ఒక స్టెమ్ తీసుకుని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే ఉల్లిపాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలన్నమాట. మిగిలిన కూరలన్నీ చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి. క్యారెట్స్ ఇలా చక్రాల్లా కానీ లేకపోతే ఇలా సన్నగా కానీ, ఎందుకంటే ఎంత సన్నగా ఉంటే అంత మీకు ఉడకబెట్టినప్పుడు నీళ్ళల్లో ఈ వెజిటబుల్ స్టాకు బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తిమీర కాడలు సన్నబెట్టాలి. ఈ వెజిటబుల్ స్టాక్ని వెజిటబుల్ బ్రాత్ అని కూడా అంటారు. ఇవి రెడీమేడ్ కూడా దొరుకుతాయి. ఇలా మనం ఫ్రెష్ వెజిటబుల్స్తో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిలో వేసే మసాలా ఏంటంటే కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచులున్న అల్లం ముక్క తీసుకోవాలి. అలాగే పలావ్ ఆకు, కొన్ని మిరియం గింజలు తీసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు. ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు తీసుకోవాలి. ఈ వెజిటబుల్ స్టాకు తీసుకునేందుకు 1 లీటర్ నీళ్ళు తీసుకోవాలి. ఇందాక తీసుకున్న మసాలాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లో 1 లీటర్ నీళ్ళు పోసి ఇలా తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి. దీన్ని వెజిటబుల్ బ్రాత్ అని కూడా అంటారు. కొంతమంది వెజిటబుల్ స్టాక్ అని కూడా అనొచ్చు. మన భాషలో చెప్పాలంటే సూప్ అని కూడా అంటాం దీన్ని. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోండి. దీన్ని కుక్కర్లో పెట్టుకుని ఒక 10 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో వెజిటబుల్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా నీళ్ళకి రావాలంటే ఒక 10 విజిల్స్ వేసుకునే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం దీన్ని పేస్ట్లా ఏమి చేయకూడదు. ఇలాగే ఫిల్టర్ చేసుకు పెట్టుకోవాలి. ఈ వచ్చిన నీళ్ళనే మనం వెజిటబుల్ స్టాక్ కానీ వెజిటబుల్ బ్రాత్ అని కానీ అంటారు. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూప్స్లో, పాస్తాలో అన్నిట్లో కూడా వేసుకోవచ్చు. బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. ఈ వాటరు చాలా చాలా టేస్ట్గా ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. వడపోసుకుందంతాను. ఇప్పుడు పోరిడ్జ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ పోరిడ్జ్ స్టీల్ కట్ వర్డ్స్ తోటి చేసుకోవాలన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మష్రూమ్స్, బీన్స్, క్యారెట్స్, బఠానీ ఇలా అన్ని రకాల కూరలు వేసుకోవచ్చు. అలాగే 10 గ్రామ్స్ ఉన్న చీజ్ బ్లాక్స్ దొరుకుతాయి, అమూల్ వాళ్ళది. అది తీసుకుని ఈ రకంగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు చీజు, మిరియాల పొడి, ఉప్పు తీసుకోవాలి. ఇందాక చూపించిన కూరగాయలన్నీ మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో కూరలు ఎక్కువ పడతాయి కాబట్టి చాలా ఆరోగ్యమే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా బాగా వస్తుంది. వెయిట్ లాస్ కోసమే తినచ్చు ఇది. ఇప్పుడు నానబెట్టుకున్న స్టీల్ కట్ వర్డ్స్ కూడా వేసుకోవాలి. కూరగాయ ముక్కలు ముందర వేసుకున్నాం కదా. ఇప్పుడు నానబెట్టుకున్న స్టీల్ కట్ వర్డ్స్, అలాగే మనం ఇందాక వడబోసి పెట్టుకున్న వెజిటబుల్ స్టాక్ కూడా వేసుకోవాలి. కొద్దిగా తీసుకున్న క్వాంటిటీని సరిపట్ట తీసుకోవాలి. ఈ మాత్రం సరిపోతాయి. మీకు కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండాలన్నమాట.
ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడేంత. ఇప్పుడు ఇది కూడా స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది చిక్కగా బాగుంటుంది, చాలా టేస్ట్గా చిక్కగా అవుతుంది పోరెడ్. చూసారా, ఇలా 4 విజిల్స్ వచ్చాక స్టీమ్ పోతే ఈ రకంగా మెత్తగా ఉడుకుతుంది. అన్ని రకాల కూరలతోటి ఉంటుంది. ఇది ఆరోగ్యమే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఎలా కావాలంటే అలా తినచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ రకంగా మనం జావా అంటాం చూసారా, ఆ రకంగా ఉంటుంది అన్నమాట. జావాలా ఉంటుంది. కూరగాయల ముక్కలే కాకుండా అన్నీ పడతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువైతే కలుపుకోవచ్చు మీరు. అలాగే తురిమి పెట్టుకుని చీజ్ వేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఈజీగా అవ్వడం కాకుండా ఎంత టేస్ట్గా కూడా ఉంటుంది. ఎంత అందంగా ఉంది చూడండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మిరియాల పొడి, చీజ్ కూడా బాగా కలిపి పెట్టుకోవాలి. చూసారా, ఎంతో రుచికరమైన స్టీల్ కట్ వర్డ్స్ తోటి పోరిజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలిన స్టాక్, వెజిటబుల్ స్టాక్ ఉంటుంది కదా, ఆ నీరంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీరు ఇది పాస్తా చేసుకోవడంలో, పలావ్ చేసుకోవడంలో, అలాగే నూడిల్స్లో అన్నిట్లోనూ వాడుకోవచ్చు. మన కూరల్లో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ. ప్లీజ్ like, share and subscribe my channel.